కాన్పూర్ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా జయకేతనం ఎగురవేసింది. బంగ్లాదేశ్ టీంను చిత్తుగా ఓడించి సిరీస్ను 2-0 తేడాతో సొంతం చేసుకున్నారు. సో డే 4లో మన టీమిండియా బ్యాట్స్మెన్ సెన్సేషనల్ వేలో బ్యాటింగ్ చేసి మ్యాచ్ను బాగా సెట్ చేశారు. అంటే అలా సెట్ చేసిన మ్యాచ్ను ఈరోజు మనకు బౌలర్స్ గెలిపించి పెట్టారు. మెయిన్లీ 2 రోజుల పాటు వర్షం వచ్చి ఆట పాసిబుల్ కాలేదు. అలాగే ఫస్ట్ డేలో 35 అవర్స్ మాత్రమే పడ్డాయి. దీంతో మ్యాచ్లో రిజల్ట్ రాదని చెప్పి చాలామంది ఫిక్స్ అయిపోయాం. బట్ ఇలాంటి డెడ్ రబ్బర్ పొజిషన్ నుండి కూడా మన టీమిండియా ఒక రిజల్ట్ని ఎన్ఫోర్స్ చేయగలిగింది. నిజంగా ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు చూడని విధ్వంసాన్ని సృష్టించి మన వాళ్ళు మ్యాచ్ గెలిచారు. సో ఫర్ ష్యూర్ ఈ టెస్ట్ మ్యాచ్లో విక్టరీ అనేది మన టీమిండియా కాన్ఫిడెన్స్ని ఇంకా పెంచుతుంది. ఎందుకంటే మన వాళ్ళు తలుచుకుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలరు అని నిరూపించిన టెస్ట్ మ్యాచ్ ఇది. సో ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్ చరిత్రలో మన టీమిండియాలో గెలిచింది లేదు. ఒక టెస్ట్ మ్యాచ్లో 2 రోజులాట వర్షం వల్ల రద్దు అయిపోయిన తర్వాత కూడా మన వాళ్ళు మ్యాచ్ గెలవడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు కూడా మన టీమిండియా ఒక టెస్ట్ మ్యాచ్ను ఈ రేంజ్లో గెలవలేదు. ప్రీవియస్గా ఇలాంటి విక్టరీస్ కేవలం ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ ఈ 2 టీంలకే పాసిబుల్ అయింది. సో ఒక 5 రోజుల టెస్ట్ మ్యాచ్లో 2 రోజులాట వర్షం కారణంగా పోయినప్పటికీ మ్యాచ్ గెలిచిన 3వ టీంగా మన టీమిండియా రికార్డును క్రియేట్ చేసింది. అయితే ఈ మ్యాచ్లో దీనికంటే అతిపెద్ద రికార్డ్ మన టీమిండియా యొక్క రన్ రేట్. సో మన వాళ్ళైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆల్మోస్ట్ 9 రన్ రేట్తో బ్యాటింగ్ చేశారు. పోనీ సెకండ్ ఇన్నింగ్స్లో ఏమైనా తగ్గారంటే సెకండ్ ఇన్నింగ్స్లో కూడా తగ్గలేదు. ఆల్మోస్ట్ 6 రన్ రేట్తో బ్యాటింగ్ చేశారు. సో 2 ఇన్నింగ్స్లో కలుపుకుని మ్యాచ్లో మన టీమిండియా యొక్క రన్ రేట్ చూసుకుంటే 7.36. అండ్ ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్లో ఏ టీము కూడా ఒక టెస్ట్ మ్యాచ్ను ఇంత ఎక్కువ రన్ రేట్ తాళలేదు. బట్ ది ఫస్ట్ టైం ఇది మన టీమిండియాకు పాసిబుల్ అయింది. ప్రీవియస్గా చూసుకుంటే రికార్డ్ సౌత్ ఆఫ్రికా పేరు మీద ఉండేది. వాళ్ళు 2005 సంవత్సరంలో జింబాబ్వే టీం మీద 6.8 రన్ రేట్తో బ్యాటింగ్ చేశారు. సో ఆల్మోస్ట్ 19 సంవత్సరాల పాటు పదిలంగా ఉన్న ఈ రికార్డును ఈరోజు మన టీమిండియా బ్రేక్ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంగ్లాండ్ బ్యాచ్ బాల్ కూడా ఈ రికార్డ్ని చెరపలేకపోయింది. వాళ్ళు 2 సార్లు దగ్గరగా వచ్చారు కానీ రికార్డ్ని అయితే బ్రేక్ చేయలేదు. కానీ మన టీమిండియా మాత్రం చాలా సునాయాసంగా ఈ రికార్డును బ్రేక్ చేశారు. అలాగే మరి ఇంపార్టెంట్ రికార్డ్ చూసుకుంటే మన టీమిండియా మ్యాచ్ని గెలిచేందుకు కేవలం 312 బాల్స్ మాత్రమే ఆడారు. అంటే 2 ఇన్నింగ్స్లు కలిపి 312 బాల్స్ మాత్రమే ఆడి బంగ్లాదేశ్ టీం కంటే ఎక్కువ స్కోర్ కొట్టారు. సో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక టీం ఇంత ఫాస్ట్గా టెస్ట్ మ్యాచ్ గెలవడం ఇది 4వసారి. మన టీమిండియాకి చూసుకుంటే 2వసారి ఇంత వేగంగా టెస్ట్ మ్యాచ్ గెలిచారు. ప్రీవియస్గా ఈ ఏడాది స్టార్టింగ్లో మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా మీద 281 బంతులు మాత్రమే ఆడి టెస్ట్ మ్యాచ్ గెలిచారు. ఫస్ట్ ప్లేస్లో చూసుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళు 1935 సంవత్సరంలో 276 బంతులాడి వెస్టిండీస్ మీద టెస్ట్ మ్యాచ్ గెలిచారు. సో ఒక టెస్ట్ మ్యాచ్ గెలవడానికి తక్కువ బాల్స్ తీసుకున్న టీమ్స్ యొక్క లిస్ట్లో టాప్ 5లో 2 సార్లు మన టీమిండియానే ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన వాళ్ళు ఎంత అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తున్నారు అనేది. మోస్ట్ ఇంపార్టెంట్ 2 సార్లు కూడా ఈ ఏడాదే వచ్చింది అండర్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ. సో ఫర్ షూర్ మన టీమిండియా సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కంప్లీట్ డామినెన్స్ చూపించింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ స్టార్టింగ్లో కాస్త అటు ఇటు అయినా ఈ టెస్ట్ మ్యాచ్ మాత్రం క్లీన్ హిట్. అసలు ఎలాంటి లోపం కూడా లేదు. మన వాళ్ళు పిచ్చ కొట్టుడు కొట్టేశారు. ఎస్పెషల్లీ విక్టరీ తర్వాత పాకిస్తాన్ ఫ్యాన్స్ మామూలుగా ఆడట్లేదు. ఎందుకంటే రీసెంట్గా బంగ్లాదేశ్ టీం పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ 2-0 తేడాతో వైట్ వాష్ చేసింది. బట్ అలాంటి బంగ్లాదేశ్ టీంని మనం ఇప్పుడు చిత్తుగా వైట్ వాష్ చేసాం. అంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టాం. సో ఫర్ షూర్ ఈ టెస్ట్ మ్యాచ్ విక్టరీతో పాటు సిరీస్ విక్టరీలో కూడా చాలా మజా అయితే ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డే 5 బంగ్లాదేశ్ టీం అంత మంచిగా స్టార్ట్ చేయలేకపోయింది. వాళ్ళు 26 పరుగులు ఓవర్నైట్ స్కోర్తో బరిలోకి దిగినప్పటికీ చాలా ఎర్లీగా వికెట్ కోల్పోయారు. మెయిన్లీ స్టార్టింగ్లో మన టీమిండియా ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చూసుకుంటే చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. ముమ్నల్ కోసం ఒక ట్రాప్ను సెట్ చేశారు. లెగ్ సైడ్ బాల్స్ వేస్తే అతను స్వీప్ షాట్ ఆడేలా ఎంకరేజ్ చేశారు. అండ్ ఈ టైంలోనే రాహుల్ను లెగ్ స్లిప్ ఫీల్డర్గా పెట్టడం అండ్ ముమ్నల్ అతని చేతిలోకి బాల్ కొట్టడం జరిగింది. సో అశ్విన్ 10 బౌలింగ్ మరియు రోహిత్ శర్మ బ్రిలియంట్ క్యాప్టెన్సీ. 2 వల్ల ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిన ముమ్నల్ ఈ ఇన్నింగ్స్లో మాత్రం 2 పరుగులకి అవుట్ అయిపోయాడు. సో బంగ్లాదేశ్ టీం అయితే తమ ఓవర్నైట్ స్కోర్కు 10 పరుగులు మాత్రమే యాడ్ చేసి ఇంకో వికెట్ కోల్పోయింది. కానీ తర్వాత చూసుకుంటే మాత్రం వాళ్ళ కెప్టెన్ షాంటో మరియు షాద్మాన్ ఇస్లాం వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఇద్దరు కలిసి 4వ వికెట్కు 55 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో ఈ పార్ట్నర్షిప్లో షాంటో 37 బంతుల 19 పరుగులు చేస్తే షాద్మాన్ ఇస్లాం 101 బంతులు 50 పరుగులు చేశాడు. అండ్ వీళ్ళిద్దరు ఆడుతున్నంతసేపు బంగ్లాదేశ్ టీం కాస్త కంఫర్టబుల్గానే కనిపించింది. బట్ అగైన్ ఒకే ఒక్క వికెట్ జడేజా వచ్చాడు, షాంటోను అవుట్ చేశాడు. అండ్ దెన్ బంగ్లాదేశ్ టీం కుప్ప కూలిపోయింది. సో యాక్చువల్గా ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ చేసిన మిస్టేక్ సెల్ఫ్ డిస్ట్రక్షన్. బాల్కి తగ్గట్టు ఆడకుండా ఏదో ట్రై చేద్దామని చెప్పి డిఫరెంట్ షాట్స్కి వెళ్ళారు. అండ్ అలా రాంగ్ షాట్ ఆడిన ప్రతిసారి కూడా వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. సో మ్యాచ్ను డ్రా చేసేందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన షాంటో రివర్స్ స్వీప్ ఆడి తన వికెట్ను జడేజా బౌలింగ్లో కోల్పోయాడు. అండ్ దాని వెంటనే నెక్స్ట్ ఓవర్లో క్రీజ్లో సెట్ అయిన షాద్మాన్ ఇస్లాంను ఆకాశ్దీప్ అవుట్ చేశాడు. అండ్ ఈసారి కూడా గల్లీలో మరోసారి జైస్వాల్ ఒక బ్యూటిఫుల్ క్యాచ్ తీసుకున్నాడు. సో బంగ్లాదేశ్ టీం అయితే క్రీజ్లో సెట్ అయిన 2 బ్యాట్స్మెన్ క్విక్ టైంలో కోల్పోయింది. ఇన్ఫాక్ట్ బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో కోల్పోయారు. ఈవెన్ ఆ తర్వాత చూసుకున్న వాళ్ళు వికెట్ల పతనం ఆగలేదు. మళ్ళీ జడేజా బౌలింగ్కి వచ్చాడు, లిటన్ దాస్ను ఒక పరుగు అవుట్ చేశాడు. అండ్ దెన్ అగైన్ అతను వేసిన 3వ కన్సెక్యూటివ్ ఓవర్లో కూడా షక్బుల్ హసన్ డక్ అవుట్ చేశాడు. సో స్ట్రాంగ్గా వెళ్తున్న పార్ట్నర్షిప్ను జడేజా బ్రేక్ చేసిన తర్వాత బంగ్లాదేశ్ టీం టపటపా వికెట్లు కోల్పోయింది. ఇన్ఫాక్ట్ 91 పరుగులకు 3 వికెట్లుగా ఉన్న వాళ్ళ స్కోర్ 94 వచ్చేసరికి 7 వికెట్లు పడిపోయాయి. అంటే 3 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయారు.
సో 4 hours గ్యాప్లో జరిగిన మినీ కొలాప్స్ బంగ్లాదేశ్ టీంని కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది గేమ్ తీసుకొచ్చేసింది. ఇంక వాళ్ళు ఏం చేసినా మ్యాచ్ గెలవని పరిస్థితి. పోనీ చివరిలో టైలెండర్స్తో ముష్ఫిక్ ఇబ్రాహీం ఏదో ఆడదామని ట్రై చేశాడు, కానీ అలాంటి టైంలో మన బూమ్రా అస్త్రం వచ్చింది. అసలు టైలెండర్స్ అని కనికరం లేకుండా వరుస పెట్టి వికెట్లు తీశాడు. మెయిలీ మరోసారి మైదాసన్ మిరాజ్ బూమ్రా బౌలింగ్కి దొరికేశాడు. అది కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అలా అవుట్ అయ్యాడు, ఇప్పుడు కూడా అలానే అవుట్ అయ్యాడు. ఇక తర్వాత ముష్ఫిక్ ఇబ్రాహీం మన స్పిన్నర్స్ మీద అటాక్ చేసి కొన్ని బౌండరీస్ కొట్టినప్పటికీ ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేదు. ఎందుకంటే అతని ఎండ్లో బూమ్రా తైజుల్ ఇస్లాంని ఎల్బీడబ్ల్యూకి అవుట్ చేశాడు. అలాగే లంచ్ బ్రేక్ వచ్చేసింది. లాస్ట్ బాల్ అనగా ముష్ఫిక్ ఇబ్రాహీంని క్లీన్ బౌల్ చేశాడు. సో యాక్చువల్గా బూమ్రా అయితే ఓల్డ్ బాల్తో సెన్సేషనల్ బౌలింగ్ చేస్తున్నాడు. ఇండియా గడ్డ మీద అతను రికార్డ్ చూసుకుంటే న్యూ బాల్ కంటే ఓల్డ్ బాల్తో అద్భుతంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ యావరేజ్ అరౌండ్ 10 ఉంది. అలాగే స్ట్రైక్ రేట్ చూసుకున్న 20 ఉంది. సో బూమ్రా అయితే ఓల్డ్ బాల్తో అరౌండ్ 110 ఓవర్లు బౌలింగ్ చేసి 30 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. మళ్ళీ ముష్ఫిక్ ఇబ్రాహీంకి వేసిన ఇన్కమింగ్ డెలివరీ అయితే వేరే లెవెల్. సో బంగ్లాదేశ్ టీం అయితే తమ సెకండ్ ఇన్నింగ్స్లో 146 పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయిపోయింది. దీంతో మన టీమిండియా టార్గెట్ కేవలం 95 రన్స్ మాత్రమే. సో మన బౌలర్స్లో అశ్విన్ ఫస్ట్ 3 వికెట్స్ తీస్తే ఆ తర్వాత జడేజా 3 వికెట్లు తీసుకున్నాడు. అంటే మధ్యలో ఆకాశ్దీప్ 1 వికెట్ తీసుకోగా చివరిలో బూమ్రా 3 వికెట్లు తీసుకున్నాడు. సో ఇన్నింగ్స్లో సిరాజ్ తప్పితే మిగతా అందరు బౌలర్స్ కూడా వికెట్స్ పడ్డాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ టెస్ట్ మ్యాచ్లో మన బౌలర్స్ అందరూ కలిసికట్టుగా రాణించారు. ఏదో ఒక డిపార్ట్మెంట్ మీద డిపెండ్ అవ్వకుండా పేసర్స్ వికెట్లు తీశారు, అలాగే స్పిన్నర్స్ కూడా వికెట్లు తీశారు. సో నిజంగా ఈ మ్యాచ్లో మన టీమిండియా బౌలింగ్ ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. ఇక చేజ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ అండ్ జైస్వాల్ ఇద్దరు కూడా బౌండరీస్తో స్టార్ట్ చేశారు. కానీ ఇలా వేగంగా ఆడే క్రమంలోనే మరోసారి రోహిత్ శర్మ చాలా ఎర్లీగా అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత గిల్ చూసుకున్న 10 బంతులు 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. సో మన టీమిండియా అయితే ఎర్లీగా 2 వికెట్లు కోల్పోయింది. కానీ అదరంలో చూసుకుంటే మాత్రం జైస్వాల్ తన దూకుని ఎక్కడా తగ్గించలేదు. మరోసారి 45 బంతులు 51 పరుగులు చేశాడు. సో జైస్వాల్ ఈ మ్యాచ్ యొక్క 2 ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీలు కొట్టడం మాత్రమే కాదు, 2 కూడా 110 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో కొట్టాడు. మెయిల్ అతను సెట్ చేసిన టెంపో వల్లే బంగ్లాదేశ్ టీం కంప్లీట్లీ బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళిపోయింది. ఇక అతను తోడుగా విరాట్ కోహ్లీ చూసుకున్న చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. 37 బంతుల్లో 29 పరుగులు చేశాడు. మెయిల్ రోజు అతని బ్యాటింగ్ వింటేజ్ స్టైల్ని గుర్తు చేసుకొచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంతవరకు లక్ కలిసి వచ్చిన ఈ రోజు బ్యాటింగ్ మాత్రం అద్భుతం. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ ఒక స్వీప్ షాట్ ద్వారా 4 కొట్టాడు. అదైతే తన బ్యాటింగ్ హైలైట్ అని చెప్పుకోవాలి. సో కోహ్లీ కూడా కేవలం 37 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. అండ్ ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మేట్లో 1000 4ల మార్కును కూడా అందుకున్నాడు. బట్ ఎనివే చివరిలో జైస్వాల్ ఒక 6 ఇన్నింగ్స్ ఫినిష్ చేద్దాం అనుకుని చెప్పి అవుట్ అయిపోయాడు. దీంతో మన టీమిండియా డివిజన్కి 3 పరుగులు అవసరమైనప్పుడు రిషబ్ పంత్ బ్యాటింగ్ రావడం అండ్ అతను 4 కొట్టి మ్యాచ్ని గెలిపించడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా బంగ్లాదేశ్ సెట్ చేసిన 95 పరుగుల టార్గెట్ను కేవలం 17.2 అవర్స్లోనే చేశారు. అంటే ఈ 2 ఇన్నింగ్స్లో కూడా మన వాళ్ళు ఆల్మోస్ట్ 6 రన్ రేట్తో బ్యాటింగ్ చేశారు. సో నిజంగా ఈ మ్యాచ్లో మన టీమిండియా అవుట్ ఆఫ్ నోవేర్ ఒక అద్భుతమైన విజయాన్ని పుల్ ఆఫ్ చేయగలిగారు. ఇన్ఫాక్ట్ ఇంకా ఈ రోజు ఆటలో 40 ఓవర్ల కంటే ఎక్కువ మిగిలి ఉన్నాయి. సో గట్టిగా మాట్లాడుకుంటే మన వాళ్ళు కేవలం 2 డేస్లోని టెస్ట్ మ్యాచ్లో ఒక రిజల్ట్ని తీసుకురాగలిగారు. అది కూడా అపోనెంట్ టీం 2 ఇన్నింగ్స్లు కలిపి 120 ఓవర్ల కంటే ఎక్కువ బ్యాటింగ్ చేశారు. బట్ స్టిల్ మన టీమిండియా 2 రోజుల మ్యాచ్ యొక్క రిజల్ట్ను రాబట్టగలిగారంటే నిజంగా మన వాళ్ళ ఎఫర్ట్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. ఇక ఈ మ్యాచ్లో 2 ఫైర్ హాఫ్ సెంచరీస్ కొట్టిన జైస్వాల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అండ్ ఓవరాల్గా సిరీస్లో ఆల్రౌండ్స్గా కనబరిచిన అశ్విన్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. సో అశ్విన్కి అయితే ఇది తన టెస్ట్ కెరీర్లో 11వ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు. దీంతో అతను మొత్తం మురళీధరన్తో ఈక్వల్గా నిలిచాడు. ఇప్పటివరకు అతను ఒకటే టెస్ట్ ఫార్మేట్లో 11 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఈరోజు అవార్డు ద్వారా అశ్విన్ ఆ రికార్డ్ని ఈక్వల్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో విక్టరీ తర్వాత WTC పాయింట్స్ టేబుల్ చూసుకుంటే మన టీమిండియా టాప్ ప్లేస్ని మరింత పదిలం చేసుకున్నారు. 11 మ్యాచ్లు 8 విజయాలు నమోదు చేసి ప్రజెంట్ మన PCTను 74.24 పట్టుకెళ్లారు. సో ప్రజెంట్ అయితే WTC ఫైనల్కి వెళ్లేందుకు మన టీమిండియాకు చాలా పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. మన వాళ్ళకి మిగిలిన 8 టెస్ట్ మ్యాచ్లు 3 to 4 మ్యాచెస్ గెలిచిన ఈజీగా WTC ఫైనల్కి వెళ్ళిపోతారు. కానీ అదరైన బంగ్లాదేశ్ టీం చూసుకుంటే వాళ్ళకి ఇంకా ఆల్మోస్ట్ గేట్స్ క్లోజ్ అయిపోయినట్టే. ఇక WTC ఫైనల్కి వెళ్ళడం వాళ్ళకి ఇంపాసిబుల్. ఎందుకంటే వాటమి ద్వారా వాళ్ళు పాయింట్స్ టేబుల్ 7వ స్థానానికి పడిపోయారు. ఎస్పెషల్లీ వాళ్ళ PCT రేషియో 34.38కి పడిపోయింది. సో పాకిస్తాన్ టీంని వైట్ వాష్ చేసిన తర్వాత బంగ్లాదేశ్ టీం చాలా స్ట్రాంగ్గా కనిపించింది. పాయింట్స్ టేబుల్లో 4వ ప్లేస్లో ఉన్నారు. బట్ ఇప్పుడు చూసుకుంటే మనతో సిరీస్ తర్వాత సడన్గా 7వ ప్లేస్కి పడిపోయారు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్తో జతకట్టారు వెళ్ళి. సో ఇప్పుడు మోస్ట్లీ WTC ఫైనల్ యొక్క కాంపిటీషన్ ఇండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక మరియు సౌత్ ఆఫ్రికా ఈ 4 జట్ల మధ్య ఎక్కువగా ఉండబోతుంది. అండ్ ఏ టీంకి WTC ఫైనల్కి వెళ్ళేందుకు ఎంత ఛాన్సెస్ ఉన్నాయనే దాని మీద నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.